ఓడించిన ఓటమి కాదు. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కంఠాపదంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటకు అనేది వస్తుంది. ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము ఉన్నంత వరకు కూడా భావిస్తాము. సో ఈరోజు నన్ను గుర్తుపెట్టుకొని నేను భూమి పూజ చేసిన ఈ బిల్డింగ్లో ఒకసారి అడుగుపెట్టి దీపం వెలిగించమని చెప్పి కోరినందుకు నా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మీ సోదరిగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను చేయగలిగింది 100% చేసిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి